లైవ్ చూసి, మన యూట్యూబ్ లైవ్ చూసి, లైవ్ ద్వారా తన జీవితంలో ఏదైతే కార్యం జరిగిందో తన సాక్ష్యాన్ని పంచుకోవడానికి మరి ఈ దినం కదండి, ప్రతీ నెల శనివారం, చివరి శనివారం రోజు స్వస్థత కూడిక ఉంటుంది. తన జీవితంలో ఏదైతే జరిగిందో సాక్ష్యం చెప్పడానికి తను వచ్చిందండి. మరి తన సాక్ష్యం తన మాటల్లో విందామా, దేవుడు చేసిన కార్యాన్ని. దేవుని నామానికి స్తోత్రములు. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మకి, సంఘానికి ప్రత్యేకంగా నా వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు కృష్ణవేణి, మా వారి పేరు నరసింహరావు. నాకు 2 కూతుర్లు ఉన్నారు. మాది గట్కేసర్ మండల్ వెంకటాపూర్ విలేజ్ నుంచి మేము ఇక్కడికి రావడం జరిగింది. నా సాక్ష్యం ఏంటంటే, మరి దేవుడు నా భర్త పట్ల చేసిన గొప్ప కార్యాన్ని బట్టి, మరి ఆయనకి సాక్ష్యం ద్వారానే కదా మనం మహిమ చెల్లించగలుగుతాము. ఆయనకి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోలేము. కేవలం సాక్ష్యమే ఆయనకి ఘనతను మనం తీసుకొచ్చేది. కాబట్టి మరి గత సంవత్సరం 2025 సంవత్సరంలో డిసెంబర్ 11వ తారీఖు నాడు నా భర్తకి ఘోరమైన రోడ్ యాక్సిడెంట్ జరగడం జరిగింది. మధ్యాహ్నం సమయంలో లంచ్ కని ఇంటికి వస్తుండగా మా విలేజ్లో అనురాగ్ యూనివర్సిటీ కాలేజ్ ఉంది. ఆ స్టూడెంట్స్ రావడము, కార్ తీసుకొని తనను కొట్టేయడం జరిగింది. అక్కడ తనతో పాటు ఇంకో వ్యక్తి కూడా ఉండే, మా ఊరు ఆవిడనే. లిఫ్ట్ అడిగి ఈయనిద్దరు వస్తుండగా తను చనిపోవడం కూడా జరిగింది. చాలా ప్రమాదకరమైన యాక్సిడెంట్. కానీ దేవుని కృపని బట్టి మాత్రము, ఆయన నమ్ముకున్న బిడ్డలను ఎక్కడ కూడా తృణీకరించే దేవుడు కాదు. ఆయన కార్యాలు గొప్పగా ఉంటాయి. కాబట్టి ఆ స్థితిలో నుండి దేవుడు నా భర్తను తప్పించి చిన్న చిన్న గాయాలతో తనను బయటపడడం అనేది జరిగింది. చాలా ఘోరమైన యాక్సిడెంట్. కానీ యాక్సిడెంట్లో మాత్రం బలంగా కొన్ని దెబ్బలు తగలడం జరిగింది. ఆ బలమైన గాయములు ఏంటంటే, నడుముకి వెన్నుపూస చిన్న క్రాక్ రావడం జరిగిందనమాట. మేము హాస్పిటల్ వెళ్ళినప్పుడు డాక్టర్లు ఏం చెప్పారంటే, ఇక వెన్నుపూస కాబట్టి, నడుము కాబట్టి మన బాడీ కంప్లీట్ సపోర్ట్ అదే ఉంటుంది కదా, అది క్రాక్ అయింది కాబట్టి దానికి సర్జరీ అయితే లేదని అన్నారు. ఒకవేళ చేసినా కూడా 50-50 ఛాన్సెస్ చెప్పారు. కన్ఫర్మ్ కూడా ఇవ్వలేకపోయారు వాళ్ళు కూడా. ఇక ఏదున్నా బెడ్ రెస్టే. బెడ్ రెస్ట్తో కంప్లీట్గా ఒక 3-4 నెలలు కంపల్సరీ బెడ్ రెస్ట్ అని చెప్పారనమాట. తర్వాతకి ట్రీట్మెంట్ చేస్తామని చెప్పి పంపించడం జరిగింది. అలా స్థితిలో ఆయనను తీసుకొని వచ్చి ఇంట్లోనే బెడ్ మీద పడుకోవడం ఉండడం జరిగింది. అలా ఒక వారం 10 రోజుల తర్వాత అనుకుంటా, నేను ఎందుకో యూట్యూబ్లో మెసేజ్ చూస్తున్నప్పుడు అనుకోకుండా నాకు పాస్టర్ వాళ్ళ లైవ్ చూడడం జరిగింది. నాకు ఎందుకో ఆశ కలిగి ప్రేయర్ చేయించుకుంటే బాగుంటుందనేసి నేను అందులో ఉన్న ఫోన్ నంబర్స్ చూసి నేను కాంటాక్ట్ చేసి ఫోన్ చేయడం జరిగింది. 2-3 టైమ్స్ కలవలేదు, బిజీగా రావడం జరిగింది. మరి దేవుని కార్యాలు అద్భుతాలు కదా, అనుకోకుండా నేను మరలా కొట్టడం జరిగింది. మరి అనుకోకుండా ఫోన్ కలవడము, పాస్టర్ అమ్మ గారు మాట్లాడడం జరిగింది. నేను తనకి పూర్తి వివరాలు మొత్తం చెప్పాను. నా భర్త గురించి పరిస్థితి ఇలా ఉందమ్మా, లేవలేని స్థితిలో ఉన్నాడు, పూర్తిగా లేవలేని స్థితి, మొత్తం బెడ్ మీదనే పడుకొని ఉండే స్థితి అనమాట. చాలా భయంకరంగా ఉందమ్మా, ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు తను ప్రార్థించడం జరిగింది. తను అప్పుడే చెప్పింది, ఏం కాదమ్మా, మీ భర్త ఖచ్చితంగా స్వస్థపరచబడతారు, తిరిగి లేస్తాడని నడవగలుగుతారు. ఒకరోజు మా చర్చికి రండమ్మా, మేము ప్రార్థన చేస్తామని చెప్పడం కూడా జరిగింది. మరి ఎప్పుడైతే నేను తనతో ప్రేయర్ చేయించుకొని ఉన్నానో అప్పటి నుంచి ప్రార్థనలో పెడుతూ ఉన్నారు అమ్మ వాళ్ళు కూడా. మరి దినదినము నిజంగా అసలు 6 వారాలు కంప్లీట్గా బెడ్ మీదకి లెవెలని స్థితిలో మొత్తం కంప్లీట్ బెడ్ రెస్ట్ అని అన్నారు. కానీ అలాంటి వ్యక్తి అసలు లేచి ఒక అడుగు కూడా పెట్టలేని స్థితిలో ఉన్న తను ఎంతో అసలు నిజంగా రోజులో ఎంతో తనలో ఒక కోలుకోవడం అనేది జరిగింది, ఎంతో అద్భుత రీతిగా. మరి అదే విధముగా 6 వారాలు కాకమునిపే ఈరోజు ఇక్కడ సన్నిధానం నిలబడడం జరిగింది. మరి దేవుడు ఇట్టి కృపను అనుగ్రహించి మరి పాస్టర్మ ద్వారా ఆ రోజు నాకెందుకో ప్రేరేపణ కలిగి నేను ఫోన్ చూడడము, అనుకోకుండా అమ్మ వాళ్ళ లైవ్ రావడం అనేది, దేవుని ప్రణాళికలు ఎంత గొప్పగా ఉంటాయి కదా. ఈ కార్యం జరగడానికి, వారిలో ఉన్న స్వస్థత కార్యం అనేది దేవుడు బయలుపరచబడడానికి ఆ రోజు మరి నేను అట్లా ప్రార్థనలో గడపడం జరిగింది. మరి ఈ రీతిగా వారి ప్రార్థనను బట్టి మరి నా భర్తను దేవుడు ఎంతగానో స్వస్థపరిచిండు. మరి ఈరోజు ఇక్కడికి రావడం కూడా ఆయనకు సాక్ష్యం చెప్పాలనేసి అనుకున్నాను. ఎందుకంటే ఆయన చేసిన కార్యాలకు సాక్ష్యమే కదా మనం ఆయనను గణపరిచేది, చెప్పాలని ఆశ కలిగి ఉండే. అట్లాగే మొన్న అమ్మ కూడా ఫోన్ చేసి ఉండే, 21 days ఫాస్టింగ్ ప్రేయర్స్ అవుతున్నాయి అమ్మ, రేపు శనివారం ఆఖరి ప్రార్థన ఉంది కాబట్టి మీ పట్ల కార్యం జరిగినప్పుడు ఆయన సన్నిధికి రావాలి కదా, సాక్ష్యంగా నిలబడాలి కదా అనేసి అమ్మ అనడం
వినడం జరిగింది. అసలు మేమే రావాలనుకున్నాము. ఆయన కొంచెం కోలుకున్నట్టు ఖచ్చితంగా రావాలని అనుకున్నాము. కానీ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడిండు కదా, పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లయినా రప్పించుకుంటాడు అన్నట్టుగా ఆయన నడిపింపే రోజు ఇక్కడికి రావడం. ఎందుకంటే ఆయన చేసిన కార్యము, వీరి ద్వారా జరిగిన కార్యము అనేకులకు తెలవాలి, ఆయనకి మహిమకరంగా ఉండాలనే కదా మరి ఈరోజు మమ్మల్ని ఇక్కడ నడిపించడం జరిగింది. ఇందును బట్టి దేవునికి వందనాలు. ప్రత్యేకంగా పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మకు కూడా వందనాలు. నా భర్త కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నందుకు. ఎంతో బలమైన వాక్యం కూడా ఈ దినము మేము వినడం జరిగింది. 2 రోజుల నుంచి ఎందుకో తెలియదు కానీ ఒక వేదన మనసులో, ఏదో ఒక భయము మమ్మల్ని వెంటాడుతూ ఉండే. నిజంగా కోలుకుంటున్నప్పటికీ తెలియదు కానీ అపవాది మనం శోధిస్తున్నట్టుగా ఏదో ఒక భయము మమ్మల్ని వెంటాడుతూ ఉండే. నా భర్తలో ఒక సంకోచితం, మరలా ఏమవుతుందో, నేను లేవగలుగుతానో లేదో, నేను మరలా తిరిగి నా పనులను చేసుకోగలుగుతానో లేదో అని ఒక భయము వాళ్ళు కలిగి ఉండే. కానీ ఎంతైనా కానీ బలపరిచే దేవుడు ఆయనే కదా, భయపడొద్దు నేను మీకు తోడై ఉంటానన్నట్టుగా మరి బలపరచడానికి మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం ఇక్కడ నడిపించి చక్కటి వాక్య సందేశాన్ని మేము వినడం జరిగింది. ఎంతో బలపరచబడడం జరిగింది కూడా. ఆత్మీయంగా ఎంతో ధైర్యం మేము నింపుకొని వెళ్తున్నాం ఈ సమయం. అందును బట్టి దేవునికి ప్రత్యేకంగా పాదాభివందనాలు. సంఘంగా మీరు కూడా చేసిన ప్రార్థనను బట్టి ప్రత్యేకంగా పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ కూడా మానక మా కోసం చేస్తున్న ప్రార్థనను బట్టి కూడా వారికి వందనాలు తెలియజేస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. హల్లెలూయా. దేవుడు దీవించి ఆశించడం కాక. నిజంగా మీ జీవితంలో కూడా కార్యాలు జరగాలంటే ప్రతి నెల చివరి శనివారం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా పాల్గొనండి. మరి ఇంకా చాలామందికి అద్భుతాలు జరిగినాయి, అనేకులు వచ్చి సాక్ష్యం చెప్తా అన్నారు. ఇంకా అనేక సాక్ష్యాలు దేవుడు మన పట్ల నెరవేర్చబడును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.